కంటికి రెప్పలా పంటను కాపాడుకుంటారు. వర్షాలు వచ్చినప్పుడు ఏమవుతుందన్నా పంట నాశనం అవుతుంది. ప్రకృతి విపరీతాలు సంభవించినప్పుడు పంట నాశనం అయితే ఇక పోవాలి ఎమ్మెల్యే చుట్టూ పోయి అడుక్కోవాలి, అన్నా దేహి అని. అవసరం అమ్మది కానీ ఇవి చేయాలి. దీనికోసం పోరాటం చేస్తూ ఉన్నారు కాబట్టి రాఘవేంద్ర కోటేయాలి. బిలో పవర్టీ లైన్ అంటా ఉన్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత 7 దశాబ్దాలుగా తెలంగాణ రాకముందు కూడా బిలో పవర్టీ లైన్లో ఉన్న వాళ్ళు ఇంకా కిందికి నెట్టబడతా ఉన్నారు. పేదవాళ్ళు కటిక దరిద్రంలోకి వస్తూ ఉన్నారు. మధ్యతరగతి వాళ్ళు పేదవాళ్ళుగా మారుతా ఉన్నారు. కేవలం రైట్ ఓకే, మీకు ఓట్లు వేసిర్రు మీరు అంటున్నట్టు, సరే మీ ఆవేదన చెప్తా ఉన్నారు. నిరుద్యోగ సమస్య తీరితే ఏమేమైతే చెప్పారు కదన్న. మీకు ఓటు వేసారు, మీకు గెలిచిర్రు. ఈ అన్ని వట్టి మాటలే ఇవన్నీ పక్కన పెట్టి మీ పని మీరు చేసుకుంటూ పోతే మీ డబ్బుల సంపాదన మీకు కారు లేదు, కారు కొనుక్కోవాలని అయితే అనిపిస్తుంది, కారు కొనుక్కుంటారు. దాని తర్వాత ఇల్లు, దాని తర్వాత కథ, లేకపోతే ఛానల్ పెద్దగా చేసుకోవడం, వీటిలో ఉంటారా మీరు? ఒకటే నేను అంటున్నాను, అదే మంచి క్వశ్చన్. గెలిచిన తర్వాత ఏం చేస్తారో కూడా తెలియాలి. ఎందుకోసం గెలిపించాలని చెప్పినా కదన్న. సరే మీరు అన్న పంతాల పోతే రాజకీయాలు ఎక్కువ కాలం చేయలేము. ఎవరమైనా కమర్షియల్గా రాజకీయాలు మార్చినప్పుడు చేస్తామా అన్న. మీరు అన్నట్టు కారు కొనుక్కోవాలంటే క్రాంతాన్ని నేను కొనుక్కోలేక కాదు, లక్ష పెడితే వస్తుంది, నెలకు 5,000 10,000 కూడా చిన్న కారు మన మోతాది ₹1,00,000 కారు కొనుక్కొని తిరగలేము. అది పెద్ద సమస్య కాదు. ఇక్కడ కార్లతో మళ్ళీ అదే చెప్తా ఉన్నా నేను. రాజకీయం అనగానే కార్లలో తిరగాలి, పెద్ద పెద్ద కార్లు అని అవసరం ఏం లేదు. నీ స్థాయి ఉండి నీకు కలిసి వచ్చి నువ్వు నిజంగా కూడా ఈరోజు యూట్యూబ్ ఛానల్ ఉందన్న మనకు 20,000 30,000 వస్తుంది అనుకున్నాం. అది ₹1,00,000 పెరిగినప్పుడు ₹1,00,000 మందం మనం లగ్జరీ మెయింటైన్ చేయొచ్చు. కానీ తెలంగాణ సంపాదన కొడతాం, నిరుద్యోగులను మోసం చేస్తాం, ప్రభుత్వ భూములు, వక్ భూములు, చెరువు శిఖం భూములు, కాంతి శిక్కుల భూములు, దేవాదాయ ధర్మాదాయ అంటే శాఖకు సంబంధించిన భూములను చెరబడతాం, రియల్ ఎస్టేట్ వెంచర్లు చేస్తాం, HMD ముసుగులో దోపిడీ చేసి సంపాదిస్తామంటే తాట తీయండి. నేను ఒకటి నడుములు విరాగొట్టండి అంటున్నాను. నేనైనా ఎవరమైనా రాజకీయాలు ఉన్నది ఎందుకు? లేకపోతే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నది ఎందుకు? వాళ్ళ పక్షాన పోరాటం చేయడానికి. 100% నేను వాళ్ళ పక్షాన్నే పోరాటం చేస్తా. ప్రజలు కూడా ఎందుకు నమ్ముతా ఉన్నారు, పట్టభద్రులు కూడా ఎందుకు నమ్ముతా ఉన్నారు అంటే రాఘవేంద్ర అంటే ఏందో వాళ్ళకి తెలుసాను. వీళ్ళు ఎందుకు నిజంగా నేను అనామక్కుని, నాకు కారు కూడా లేదు, ఇప్పుడే వరంగల్కి పోయి వచ్చిన, మనం ఎక్స్పోజ్ కావట్లేదు. ఎంతమంది డాక్టర్లు స్వాగతం పలికారు, ప్రైవేట్ స్కూల్ వాళ్ళు. తర్వాత నిరుద్యోగులు అయితే పెద్ద ఎత్తున ఒక ర్యాలీ లాగా తీసుకెళ్ళినారు, 100,000 బైకులు. జస్ట్ పిలుపునిచ్చినాం, అన్నా మేము వస్తున్నామని సోషల్ మీడియాలో పెట్టినాం. ఎందుకు రావాలన్నా నమ్ముతా ఉన్నారు ప్రజలు. ఇలా మీరు అన్నట్టుగా గతంలో మరి ఇక జర్నలిజాన్ని నమ్ముకొని మేము ఇది చేస్తాం అది చేస్తామని కన్వాల్ మార్చిన వాళ్ళని ఎవరు నమ్మరన్న. నన్ను కూడా నమ్మరు, రేపు మారిస్తే క్రాంతాన్ని కూడా నమ్మరు. కానీ నిజంగా కూడా ప్రజల పక్షాన ప్రజల గొంతుగా మారి, నిరుద్యోగుల గొంతుగా మారినప్పుడు ఖచ్చితంగా నమ్ముతారు. ఎందుకంటే 17 ఏళ్ళు మారింది, 10 రాగానే మారుతారు అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. కన్నా ఒకవేళ మారింది అనుకోండి, నెక్స్ట్ మళ్ళీ పదవి చూస్తుంది అవుతాం. గౌరవమైన పదవులు అనేవి శాశ్వతం కాదు కదా. కాబట్టి తెలివైన రాజకీయ నాయకులు ఏం చేయాలి? మనం ఒక అద్భుతమైన అవకాశం, ఒక జర్నలిస్ట్గా మన తాపత్రయం ఏముంటుంది, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఉంటుంది మీడియా ద్వారా. అదే ఒక చట్టసభలో ఉంటే, ఒక శాసన మండలిలో ఉంటే ప్రభుత్వం కాలరి బట్టి మనం పనులు చేయించవచ్చు. అవసరమైతే మనం ఇండిపెండెంట్గా అంటే ఇండిపెండెంట్ అభ్యర్థిగానే వస్తూ ఉన్నాం కాబట్టి మరి శాసన మండలి చైర్మన్స్ పోడియం ముందు మనం ధర్నాలు చేయొచ్చు, రాస్తారోకలు చేయొచ్చు, వీళ్ళ సమస్యల పట్ల కోట్లాడవచ్చు. నేను నిజంగా మీరు అన్నట్టు కాంగ్రెస్ ముసుగులోని ఇంకో పార్టీ ముసుగులోని వస్తాయంటే వాళ్ళకు కొన్ని లైన్స్ ఉంటాయి. బాగానే చేసినా కూర్చోవాలంటే సరే సార్ అని కూర్చోవాలి. అట్లా కూర్చోవాలనుకుంటే అది కూడా అవసరం లేదు. రైట్, మీరు గెలిచారు, ఓట్లు వేసారు, మీరు గెలిచారు. గెలిచిన తర్వాత మీకు పార్టీ మద్దతు ఇచ్చి మా పార్టీ కండ కప్పుకుంటే కప్పుకుంటావు కప్పుకోరా? ఇప్పుడే కప్పుకొని అంటున్నా కానీ అప్పుడు పార్టీ ఎందుకు? 4.5 కోట్ల మందే నా పార్టీగా. ఒకటే ఓపెన్గా చెప్తా ఉన్నా, మీరు రాసి పెట్టుకోండి. ఇప్పుడు కూడా ట్రై చేయాలనుకుంటే నేను ఒక జర్నలిస్ట్గా ఉన్నా, నిజాయితీగా పనిచేస్తున్నా, ఏ పార్టీ వాళ్ళైనా స్వాగతించే అవకాశం ఉంటుంది. వద్దు, అన్ని పార్టీల వాళ్ళు కూడా శత్రువులు ఏం కాదన్న మనకు. ఎవరి శత్రువులు అంటే నేను ఎప్పుడంటే చాలామంది అనుకున్నారు బీఆర్ఎస్ శత్రువు లేకపోతే కాంగ్రెస్ శత్రువు అంటారు. నువ్వైనా నేనైనా పార్టీలకు ఎప్పుడు శత్రువులం కాదు. పార్టీలో ఉన్న అందరూ మన సోదరులే, వాళ్ళ సమస్యల పట్ల మనమే పోరాడతాం వాళ్ళ. కాబట్టి వాళ్ళని రెచ్చగొట్టాలి. ఎవరికి? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అంటాం. ఒకసారి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ అని ఎందుకు అనాలి? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఆయన రేవంత్ రెడ్డి సీఎం, మిగతా మంత్రులు ఉంటారు. రేపు ఇంకో పార్టీ అయినా రావచ్చు అధికారంలో. అధికారం వచ్చేంత వరకే పార్టీల వైజ్గా చూస్తాం. తర్వాత తెలంగాణ ప్రభుత్వం అంటారు. ప్రభుత్వంలో ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, మంత్రులు ఉంటారు, ముఖ్యమంత్రులు ఉంటారు. వాళ్ళ బాధ్యత ఏంది? తెలంగాణ ప్రజలు రెక్కలు ముక్కలు మరి చేసుకొని పనిచేసి మనలాంటి వాళ్ళం 10,000 20,000 సంపాదించి ఉప్పుకొని పప్పుకొని మిగతా అన్ని నిత్యావసర సరుకులు కొని 100 200 ఇట్లా 4.5 కోట్ల మంది నిత్యం కడితేనే 1000 కోట్ల అక్కడ పోగైతా ఉన్నాయి. ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారుగా, మంత్రులు జీతాలు తీసుకుంటున్నారుగా, ముఖ్యమంత్రులు జీతాలు తీసుకుంటున్నారుగా. మా జీతం తీసుకుంటున్నాం కాబట్టి యజమానులం తెలంగాణ ప్రజలం కాబట్టి ప్రశ్నిస్తూ ఉన్నాం. జర్నలిస్టు కూడా మనం కడతా ఉన్నాం కాబట్టి ఎప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నాం? నువ్వు అనేక మాయలు చెప్పిన, నేను హిమాలయాల్లో తిప్తా, నేను గాలి మోటార్లో పెడతా, లేకుంటే నీకు ఒక అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టిస్తా అని ఎందుకు సృష్టిస్తలేవు బిడ్డ అని నిలదీస్తా ఉన్నావు. సంక్షేమ పథకాలు చెప్పినావు, ఎందుకు అమలు చేయమని నిలదీస్తా ఉన్నావు. అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నావు, ఎందుకు అమలు చేయట్లేదని అంటా ఉన్నాం కదా. ఆ రైట్ ఉంది మనకు, బికాస్ వీఆర్ ద బాస్. నేను అందుకే అందరికి చెప్తా ఉన్నా, చేతులు జోడించి పట్టభద్రులారా క్వశ్చన్ చేయాలి. రాజ్యాంగమే కల్పించింది రైట్ టు స్పీచ్. రాజ్యాంగానికి లోబడి, ప్రజాస్వామ్యానికి లోబడి
ఎవరైనా మన హక్కులను కాల రాసినా మనల్ని ఇబ్బందులకు గురి చేసినా కాలర్ పట్టుకొని నిలదీయొచ్చు. ఆ పనే మనం అందరం చేస్తున్నాం. మీరు కూడా చేయండి. మీరు చేయలేనప్పుడు మాకు చెప్పండి. కేఆర్ టీవీ ఉంటుంది, ఆర్జీ మీడియా ఉంటుంది, అనేక సోషల్ మీడియా వింగులు ఉంటాయి. సత్తా ఏందో చూపిద్దాం, భుజం భుజం గడుపుకుందాం. మనం అనుకున్నాం మరి లక్ష్యాలను నెరవేర్చుకునే దిశగా మరి ముందుకు సాగుదామని నేను చెప్తా ఉన్నాను. రైట్ అన్న. 10 ఏళ్ళ కేసీఆర్ పరిపాలన బాగుండేనా, ఇప్పుడు 5 నెలలల్లా రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా అంటే సూటిగా చెప్పాలంటే ఒకటి చెప్పనా అన్న, ప్రభుత్వం బాగుందా లేదా అనేది ప్రజలు తీర్పిచ్చినారు. నిజంగా ప్రభుత్వాలు బాగుంటే ప్రజలు తీర్పియ్యారు. రేపు కాంగ్రెస్ పాలన పట్ల కూడా బాగాలేదంటే ఏమవుతుంది? 5 ఏళ్ళ అవకాశం ఇస్తాం. అప్పుడు నువ్వు నేనే అనాలసిస్ చేస్తాం. ఏ ప్రభుత్వం బాగుంది, ఏ ప్రభుత్వం బాగాలేదు, ఎవరు ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు, ఎవరు ప్రజల కోసం పనిచేయట్లేదు అనేది మనం ఎట్లా విశ్లేషణ చేస్తాం? రాజ్యాంగమే కల్పించింది 5 ఏళ్ళకు ఒకసారి. ఎందుకంటే కొన్ని పనులు చేయాలి. ఇల్లుంటిని సర్దిద్దుకోవాలంటే ఒక కొత్త ఇళ్ళకి మనం పోయినప్పుడు అంటే రూమ్లోకి పోయినప్పుడే మనకు 2-3 నెలలు టైం పడుతుంది. కాబట్టి కొంత టైం ఇవ్వాలి. ఒక 4.5 కోట్ల మందిని పాలించాలని టైం ఇవ్వాలి. 5 ఏళ్ళు ఇచ్చినాం, 10 ఏళ్ళు ఇచ్చినాం. రిఫరెండం ఏంది? ఓడిపోవడమేనా రిఫరెండం అంటారు. అంటే తిరస్కారానికి గురైనామంటే నీ పాలన 100% లేదు, మొత్తమే చేయలేదు అనడానికి కూడా ఏమి ఉండదు. నువ్వు అనుకున్న లక్ష్యాలని పూర్తి స్థాయిలో అమలు చేయలేదని అర్థం. అమలు చేసామని చెప్పారు కాబట్టి ఇంకో పార్టీకి అవకాశం ఇస్తుంది. మారుతూనే ఉంటాయి కానీ ఇట్స్ ఎ చైన్. ఎప్పుడు ఆ పాయింట్ దగ్గర ఓవరం ఆగం కదా. అదే రెఫరెండం అంటే ప్రజలు ఇచ్చిన తీర్పే రెఫరెండం. ప్రజలంటే ఎవరు? మన అందరం. ఇప్పుడు బీఆర్ఎస్ ఏంది? అనుకున్న లక్ష్యాలను పూర్తి స్థాయిలో అమలు చేయలేదని ప్రజలు భావించినారు కాబట్టి ఈసారి మీరు పక్కకుండా అని అన్నారు. అందుకే నేను చెప్తాను గెలుపోటలు సహజమే. 2 పని చేయాలి. ప్రతిపక్షం పని చేయాలి, మరి పాలక పక్షం పని చేయాలి. ఒక జోడెడ్లాగా ముందుకు పోవాలి. అందరూ ఏమనుకుంటారంటే ఓడిపోయారుగా ప్రతిపక్షంలో ఉన్నారు పని అయిపోయిందంటే పని ఎట్లా అయిపోతుంది? ప్రజాస్వామ్యంలో రెండింటికి సమానమైన ప్రాధాన్యత ఉంటుంది. ఇంకా ఎక్కువ చెప్పాలంటే ప్రతిపక్షాలకు ఎక్కువ ప్రజా గొంతుగా మారే అవకాశం ఉంటుంది. తీవ్ర ఇప్పటిగా మళ్ళీ ఒకసారి మనం అధికారంలోకి వస్తాం. ఇక్కడ రెఫరెండం ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్కు మన పాలన. కేఆర్ టీవీ ఎందుకు ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాం మనం అంటే బాగా ఇంటర్వ్యూ చేయగలుగుతారండి. రాఘవేంద్రాన్ని ఎందుకు ఆదరిస్తున్నారంటే కొంత బాగా అనాలిసిస్ చేయగలుగుతాం. ఇదే కదా అన్న మనకు. మరి రాజకీయాలకు కూడా అంతే కదా. అంతే. అది రైట్. ఓకే అన్న, ఇప్పుడు మీరు ఎమ్మెల్సీగా పోటీ చేస్తూ ఉన్నారు. మీకు ఎవరు పోటీ అని మీరు అనుకుంటా ఉన్నారు? నాకు ఎవ్వరు పోటీ కాదన్న. ఎందుకంటే పట్టభద్రుల ఆశీర్వాదం నాకుంది. నేను ఎవరిని పోటీగా కూడా పరిగణిస్తలేను. మళ్ళీ ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. ఎందుకు అంటున్నా ఈ మాట అంటే పట్టభద్రులకు చాలా క్లియర్గా తెలుసు ఎవరిని గెలిపించాలి, రాఘవేంద్ర ఎందుకు ఓటేయాలి, ఎక్స్కి ఎందుకు వేయాలి, వైకి ఎందుకు వేయాలని అలా ఆలోచన చేసిరు ఆల్రెడీ. కాబట్టి నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. కనీసంలో కనీసం 60% ఓట్లు సాధిస్తాం. క్రాంతానే మళ్ళీ అన్న శభాష్ అన్న మీరు అన్న మాట మీద నిలబడరని అంటారు. ఫోన్ చేస్తారు, మీరే రాసి పెట్టుకోండి. పక్కానా? గెలుపు పక్కా. గెలుపును ఏ శక్తి కూడా అడ్డుకోలేదు. ఎందుకంటే నేను ప్రజల శక్తినే కాదు. గెలవకపోతే ఒకవేళ గెలవకపోయినా అదే చెప్తా ఉన్నా, ప్రజలకు కూడా పట్టభద్రులకు కూడా. ఇప్పుడు చాలామంది పోటీకి వస్తున్నారు అన్న. నేను ఒక జర్నలిస్ట్గా, ఒక మీడియా సంస్థ అధినేతగా నేను ముందుకు వస్తా ఉన్నాను. కొంతమంది మీరు అన్న రాజకీయ రంగు పూసుకొని వస్తూ ఉన్నారు. ఇక్కడ ఒకటే మీరు డిఫరెన్స్ గమనించాల్సింది ఏంటంటే నేను కోచింగ్ సెంటర్లు పెట్టే సత్తలేక కాదు. నేను బీఎస్సీ చేసిన, బీఈడ్ కంప్లీట్ చేసుకున్నా. మా బ్రదర్ మ్యాథమెటిక్స్ మేము అద్భుతంగా నడిపించినాం గతంలో. ఇంకొక మాట చెప్పాలి ఈ సందర్భంగా, ఎందుకు నమ్మాలంటే కూడా